కేటీఆర్ కావాలనే ఓయూ కేయూ లేకపోతే ఇట్లాంటి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీలతో పోల్చినట్టుగా భావిస్తున్నారా? అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినంత మాత్రాన పెద్దోళ్ళు కాలేదు. ఇది అహంకారపూరితంగా మాట్లాడినట్టు అనిపించింది. నాలాంటి వాడు, నేను కూడా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుని, డాక్టరేట్, ఉస్మానియాలో డాక్టరేట్. నాలాంటి ఎంతోమంది, అసలు ఒకప్పుడు ఉస్మానియా కాకతీయనే రెండు కళ్ళు లాంటి తెలంగాణకి. అట్లాంటి యూనివర్సిటీలో దాదాపు ఎంతోమంది చదువుకొని ప్రయోజకులై ఈ దేశానికి సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, అంటే జడ్జిలు ఉన్నారు, కానిస్టేబుల్ మొదలు పెడితే ఐపీఎస్ వరకు ఉస్మానియా కాకతీయాలో చదువుకున్న వాళ్ళే ఈరోజు దేశంలో వివిధ పదవుల్లో, ప్రభుత్వ రంగ పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి వీళ్ళంతా పట్టభద్రులు పల్లి బఠానీలు అమ్మేవాళ్ళ, లేకపోతే పల్లి బఠానీలు అనుకోవాలా వీళ్ళని? అంటే ఉస్మానియా పల్లీనా లేదంటే కాకతీయ బఠానీనా? అంటే అవమానపరిచినట్టే కదా. మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నికలు. ఓకే, చాలా తెలివిగల వాళ్ళు ఓట్లేసే ఎన్నికలు ఇవి. ఇప్పుడు మమ్మల్ని అందరం కూడా అవమానపరిచినట్టే కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి వాస్తవంగా. అంటే నేను ఏదో రాజకీయం కోసం చెప్పట్లే, ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం రాకేష్ రెడ్డిని ఎక్కువ చేసి చూపించి తీన్మార్ మల్లన్న అంటే మట్టిలో మాణిక్యం. తీన్మార్ మల్లన్న మట్టిలో మాణిక్యాలు ఎట్లుంటాయి, అవి వాటి గొప్పతనం క్రమక్రమంగా తెలుస్తుంటుంది. ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో ఎదుర్కోలేక రాజకీయంగా దొడ్డిదారులు ఆయన మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నంలో బిట్స్ పిల్లన చదివిన రాకేష్ రెడ్డి ఎట్ట గొప్పోడైతుడు. ఓయూ కాకతీయ యూనివర్సిటీలో మల్లన్న చదివిండు, ఉస్మానియా యూనివర్సిటీలో మల్లన్న చదివిండు, మా ఓల్డ్ పీజీ హాస్టల్లో కూడా మల్లన్న ఉన్నాడు. మరి అట్లాంటి మల్లన్న పల్లి బటన్ ఎట్లా అవుతారు? ఆయన గొప్పతనం ఏంది, ఆయన గొప్పతనం ఏంది? అంటే ప్రైవేట్ పెద్ద పెద్ద వాటిలో ప్రైవేట్ కాలేజీలో స్కూల్, నాకు తెలిసి రాకేష్ రెడ్డి మొత్తం ప్రైవేట్ విద్యనే అభ్యసించిండు. మల్లన్న హాస్టల్లో ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదివిండు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కళాశాలలో, గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మేమంతా. అంటే మా స్థాయి తక్కువ? అంటే తక్కువ చేసి మాట్లాడినట్టే కదా. కాబట్టి అవమానపరిచారు కేసీఆర్ గారు తన వ్యాఖ్యల ద్వారా. యావత్ 4,60,000 మంది పట్టభద్రులు ఉన్నారు, వరంగల్, నల్గొండ, కాకతీయ. వాళ్ళనే కాదు, అసలు ఈ రాష్ట్రంలో పట్టభద్రులు అంటే కాకతీయ, ఉస్మానియానే. తర్వాత మహాత్మా గాంధీ వచ్చింది 2004లో, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. వీళ్ళందరినీ అవమానపరిచినట్టే కదా. గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో, బళ్ళలో, కళాశాలలో చదివిన వాళ్ళందరూ కూడా పల్లి బఠానీగాళ్ళ, పల్లి బఠానీలా. నువ్వు మల్లన్నకు ఓటు వేయొద్దు అని చెప్పు, అంతే అను. ఒక పద్ధతి, నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడితే ఒక రకంగా ఉండదు. కానీ మల్లన్న చదువుని పల్లి బఠానీతో పోలిస్తే మరి మేమంతా ఎవరు? మేమంతా అదే యూనివర్సిటీలో ఉన్నవాళ్ళం కదా. మా మనోభావాలు దెబ్బతిన్నవి, మేము కూడా అవమానానికి గురైనాం. కాబట్టి కేటీఆర్ గారు, మీరు క్షమాపణ చెప్పండి. యావత్ మీరు రాజకీయాలు వేరు. ఇప్పుడు ఇది ఏంటంటే చాలామంది కూడా, నేను ఒక్కడే యూనివర్సిటీ బోర్డు ఇదేందన్న ఇట్లా అన్నాడు. పల్లి ఉస్మానియా అంటే పల్లి బఠానీనా, ఉస్మానియా బఠానీనా, లేకపోతే కాకతీయ పల్లీనా, ఇట్లా అంటున్నారు. కాబట్టి ఇది చర్చ తీసుకొచ్చారు. కాబట్టి ఈ చర్చ తప్పుగా మాట్లాడారు, కాబట్టి దాన్ని సరి చేసుకోండి అని చెప్పి మేము నిరుద్యోగ జేఏసీగా డిమాండ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది. కాకతీయలో కూడా మేడారు సుధాకర్ నాయకత్వంలో అక్కడ కూడా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం చేసినాం. కానీ ఏదైనా ఏది మాట్లాడితే అది చెల్లుతుంది ఎన్నికల్లో అంటే కుదరదు. ఇప్పుడు చేసిన తప్పులు చేయకండి. తను కూడా ఎక్కడో లండన్ లో అక్కడ ఇక్కడ చదువుకున్నాడు. అదే ఆయన గుంటూరులో, వారు గుంటూరులో చదివారు. అంతా ప్రైవేట్ విద్యనే, గవర్నమెంట్ లేవదు, గవర్నమెంట్ పరిస్థితులు తెలియవు, గవర్నమెంట్ పాఠశాల లేనిది, కళాశాల లేనిది, యూనివర్సిటీ లేనిది, వారికి అవగాహన లేదు. అవగాహన లేనంత మాత్రాన ఆ విధంగా మాట్లాడవచ్చు, కించపరిచే విధంగా. తప్పు కదా. బిట్స్ పిల్లలు చదివితే గొప్ప ఏంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు బిట్స్ పిల్లలు చదివినోడు ఎవడన్నా దేశానికి పనికొచ్చిండా? ఏదో వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలకి వాళ్ళు పెద్ద పెద్ద జీతాలకు అడిగిపోతారు వాళ్ళంతా. ఇప్పుడు అంతేగాని అట్లాంటి వాళ్ళు మరి రాకేష్ రెడ్డి, బిట్స్ పిలాని, మల్లన్న పల్లి బఠానీ అని అంటే తక్కువ చేసి మాట్లాడటం ఎందుకంటున్నా. ఇప్పుడు ఎంతమంది జడ్జిలు, ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది నాయకులేనండి, ఎంతమంది రాజకీయ యోధులను అందించింది. పివి నరసింహారావు కూడా పల్లి బఠానీనే. ప్రధానమంత్రి అయ్యి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టిన వ్యక్తి. ఈరోజు ఈ దేశం ఎట్లుందంటే ఆయన సంస్కరణ మూలంగానే. అంటే పివి నరసింహారావు పల్లి బఠానీ, మల్లన్న పల్లి బఠానీ, మానవతరాయ్ పల్లి బఠానీ, పివి నరసింహారావు పల్లి బఠానీ. అంతేకాదు ముఖ్యమంత్రి అయిన ఉన్నారు, ధర్మసింగ్ ఉన్నాడు కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన వికీపీడియాలో ఉంటుంది చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ లా BA గ్రాడ్యుయేషన్ ఉంటుంది అయింది. అట్లా పెట్టుకున్నారు. మన లోక్సభ స్పీకర్ ఆయన, మా పేరు గుర్తు, రాజేష్ ఆయన కూడా మన యూనివర్సిటీ విద్యార్థి, మన 91లో స్పీకర్ ఆయన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడక్టే. అదేవిధంగా జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గవర్నర్ విఎస్ రమాదేవి. అసలు నా కేసీఆర్ గారు మీ నాయన ఎక్కడ చదివిండు? ఆయనే ఉస్మానియా యూనివర్సిటీలో నేను BA చేసిన, PG చేసిన,
ఎంఏ తెలుగు చేసి అన్నారు. అంటే మీరు ఆయన చదివిన యూనివర్సిటీ అంటే మీకు గౌరవం ఉండదా? కేటీఆర్ గారని నేను అడుగుతున్నా. మా తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు. యూనివర్సిటీ అంటే ఓన్లీ ఓయూ క్యాంపసే కాదు కదా, బయట కూడా వస్తుంది. ఉస్మానియా అనుబంధ కళాశాలలు అంటే దాదాపు ఇప్పుడు తక్కువ ఉన్నాయి, 800-900 ఉన్నాయి. ఒకప్పుడు అయితే మొత్తం ఓయూనే ఉండేది, అసలు తెలంగాణ మొత్తం ఓయూనే ఉండేది. ఆ తర్వాత 76లోనే ఎప్పుడో కాకతీయ వచ్చింది. కాకతీయ వచ్చిన తర్వాత కొన్ని కాలేజీలు ఖమ్మం ఈ ప్రాంతంలో వరంగల్ పరిధిలో కళాశాలన్నీ కూడా కేయూ పరిధిలోకి పోయినాయి. ఈ తర్వాత ఇప్పటికి కూడా తక్కువేం లేదు, దాదాపు 900-800 పైచీలు కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళు ఎంతోమంది పట్టభద్రులు ప్రతి సంవత్సరం కూడా బయటికి వెళ్తుంటారు. అంటే ఇవన్నీ పల్లి బఠానీ చదువులా అందరిని అవమానపరిచినట్టే కదా. నేను రాజకీయం కోసం కూడా మాట్లాడలేదు.